హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు కొత్త వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో పొద్దున్నే మనం యాజ్ యూజువల్ లేచి ఈరోజు ట్యూస్డే కాబట్టి మంచిగా దర్శనం చేసుకున్నాము. మంచిగా అయిపోయింది. హనుమాన్ చాలీసా కూడా చదివేసిన అండ్ మన గోమాతలకి గడ్డి కూడా వేసిన నేను. దాని తర్వాత ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా మైక్ ఆర్డర్ పెట్టాలని. ఫైనల్లీ మైక్ ఆర్డర్ పెట్టిన. ఆ మైక్ అన్బాక్సింగ్ వీడియో చేద్దాం మనం ఈరోజు. స్వామిది కొత్త ఫోన్ చూపి స్వామి. నీ ముఖం కాడ పెట్టి ఒకసారి చూపి. నీ ముఖం అంత ఉంది, అది చూద్దాం. అంతుంది, ముఖమే చిన్నగా ఉంది ఫోన్ ముంగడ కదా మమ్మీ. మమ్మీకి కూడా ఇక ఫోన్ కావాలి. ఇక మమ్మీ ఏ ఫోన్ కావాలి నీకు? మమ్మీకి ఏమి ఇప్పిద్దాం తెలుసా? సామ్సంగ్ Z Fold ఇప్పిద్దాం. పల్కా కామెడీ చేస్తున్నారా? అప్పుడు రోజు అలా ముగ్గులు చూసి రోజు వేస్తుంది ముగ్గులు. ఇక పలకలాగా ఇంత పెద్దగా ఉంటుంది మమ్మీ, పెద్దది. ఇట్లా ఇప్పుతారు చూడు ఫోన్. అది సరే గాయస్, సో ఫైనలీ ASMR. చలో ఇప్పుడు గాయస్ మమ్మీ అన్బాక్సింగ్ చేస్తుంది. తీ మమ్మీ తీ, కమాన్. నేను కూడా గట్టి కవర్ అనుకున్నా, మొత్తం కవరే ఉంది అది. గైస్ ఫైనలీ మైక్ ఎప్పటి నుంచి కొందాం అనుకుంటున్నాం మమ్మీ? మన మైకో అనుకొని ఒక్క మైక్ తోటి వాడుతున్నాం కదా. తీయి, ఇదంతా సగం తీసినావు. లెట్స్ చెక్ మమ్మీస్ పేషెన్స్. అయిపోయి గాడ్ 2 seconds పసక్. దీని లోపల ఏముంది ఫస్ట్ చదువు మమ్మీ. మంచి ఏమేమున్నాయి చూద్దాం. వీళ్ళు ఏమున్నాయో చూద్దాం. స్టిక్కర్లు ఉన్నాయి ఇలా, దాని మీద ఇట్లా అతకబెట్టుకుంటాం కదా కనిపించకుండా. వీఆర్ హియర్ ఫర్ యూ. తీది నువ్వు గైస్. చిన్న సూట్ కేస్. ఇది ఐఫోన్, పాత ఐఫోన్లోకి పెట్టేది. ఇది కొత్త ఐఫోన్లోకి పెట్టేది. సి టైప్. లోపల ఏమున్నాయి ఇంకా? ఉన్నాయి, ఇగో ఇంకేమో ఉన్నాయి. చార్జర్, బ్యాగ్ ఉంది ఇలా. బ్యాగ్ లోపల ఏమున్నాయి? మేము వాళ్ళు చెప్పిన ఇళ్ళకి ఆకృతి పట్టిన మమ్మీ అయితే నిజంగా కరెక్ట్గా చెప్పింది. వైర్ అంటే వైరే ఉంది ఇలా. వైర్ ఉంది, USB to C కేబుల్ ఉంది. ఇంకా ఇది నాయిస్ క్యాన్సిలేషన్. ఇది కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఫర్, అంటే మైక్ పైన పెడతారు. నల్లదారమ్మా, డోంట్ లాఫ్, నవ్వకండి, సీరియస్ మ్యాటర్. డిష్ తాకొద్దని మైక్కి. ఇదేమో ఉంది ఇలా. ఇద్దరు మ్యాగ్నెట్స్. ఇది ఎందుకు? ఇది ఎందుకు నాకు తెలిసి ఇది మెడల్ వేసుకొని ఇంకేనా స్వామి, అందుకే ఉండొచ్చా ఏమో. చూద్దాం, మాన్యువల్ బుక్లో చదువుదాం ఇది ఎందుకో. చలో మమ్మీ బాక్స్ ఓపెన్ చేసింది. ఆల్రెడీ ఓపెన్ చేసిందా? మైకులు వచ్చేసినాయి. ఉందిగా అంతే. ఇట్లా పెట్టేసి ఇట్లా మ్యాగ్నెట్ ఉంది ఇట్లా సైడ్కి ఇట్లా జరుపు, తీసేసి సో అన్నం అంటే వేసి పోవే. చూడు ఎంత మంచిగా ఉంది మైక్. అసలు మైక్ పెట్టుకుప్పుడు ఇక ఇబ్బంది లేదు. ఆడబెట్టుడు, భుజం మీద పెట్టుడు. అది ఇది. సో గైస్ 2 మైక్స్ వచ్చినాయి దీని లోపల. అండ్ ఇది వచ్చేసి కెమెరాకి పెట్టేది మమ్మీ. ఇది కెమెరాకి పెట్టేది. నేను యాక్చువల్లీ గైస్ మొత్తం ఇది ఎంత అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఇది కాస్టింగ్ వచ్చేసి 13,000 పడ్డది మాకు ఇది మైక్. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఎంత ఎప్పుడు కూడా
2,000-3,000 మైక్ కొనుక్కుంటుండే. సో ఆల్రెడీ వీడియోలు కూడా డెవలప్ చేస్తున్నాం కాబట్టి సో వీ నీడ్ టు అప్గ్రేడ్. ఫోన్ అప్గ్రేడ్ అయింది, ఇల్లు అప్గ్రేడ్ అయింది, అన్ని అప్గ్రేడ్ అయినాయి. మైక్ ఒకటి పాత పడ్డది. సో మైక్ కూడా తెచ్చినాం ఇప్పుడు. ఇప్పటి నుంచి వాయిస్ చూపించాలి కదా మమ్మీ దీంట్లో ఏం వచ్చినావు ఇది ఓపెన్ చేసినప్పుడు. గైస్ వీఆర్ హియర్ ఫర్ యూ, లెట్స్ గెట్ ఇట్. ఆఫ్టర్ సేల్స్ కార్డా, లెట్స్ గెట్ ఇన్ టచ్ అంట. హాలీవుడ్ వెబ్సైట్ సపోర్ట్ ఆఫ్టర్ సేల్స్ కార్డ్స్. ఓకే, ఇది గ్యారంటీ వారంటీ కోసం అనుకుంటా ఐ గెస్. దీంట్లోనేమో మన ఆ మైక్ ఇట్లా కనిపించకుండా స్టిక్కర్లు, ప్లేన్ స్టిక్కర్స్. అట్లా లేవు, నువ్వు అట్లా లేవు. నిన్ను ఎవరు అడిగి చెప్పు. ఇగో ఇది నేనే, ఇది కూల్ పింక్ కలర్, నేను కాదు ఇది. నువ్వు తెలుసా ఆడ పైన స్పెక్స్ పెట్టుకొని. ఇవి వచ్చినాయి స్టిక్కర్స్, ఈ కార్డ్ వచ్చింది, ఇది ఇన్ఫర్మేషన్. ట్రాన్స్మిటర్ టూల్స్ వచ్చినాయి, మైక్లు, యూఎస్బీ లైటింగ్, రిసీవర్లు వచ్చేసినాయి, కెమెరా రిసీవర్ ఉంది, చార్జర్ బాక్స్ ఉంది, కేబుల్ ఉన్నాయి, అన్నీ వచ్చినాయి. ఏం కూడా మిస్ కాలేవు. సో అదనమాట. ఇక రేపటి నుంచి వీడియోలు లేదాం మంచిగా. రేపటి నుంచి ఈరోజే చేసేస్తా. ఫస్ట్ వాయిస్ చెక్ చేద్దాం ఎట్లుందో. హలో, కొత్త మైక్ వచ్చింది, మాట్లాడండి. వాయిస్ ఎట్లా వస్తుంది చెప్పండి. నా వాయిస్ బాగుందా, మమ్మీ వాయిస్ బాగుందా చెప్పండి. చలో గైస్, సో దిస్ ఈజ్ మొత్తం ఇక అనమాట. నేనే ఇక 10,000 ఇది ఆర్డర్ పెట్టిన. 10,000 13,000 ఉండే కాబట్టి 10,000 ఏంటంటే ఓన్లీ ఫర్ మొబైల్ యూస్ అండ్ 13,000 ఏంటంటే మొబైల్ ప్లస్ కెమెరా యూజ్ కాబట్టి రెండింటికి ఎట్లా పనికి వస్తుంది కాబట్టి 13,000 పెట్టి ఆర్డర్ చేసిన. 3,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి. సో దట్స్ హౌ మేము ఇక ఆలిల్ అండ్ మైక్ ఆర్డర్ పెట్టినాం. ఫైనల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఫైనల్ అయితే ఇక ఆర్డర్ పెట్టేసిన. ఇక లెట్స్ డూ వీడియోస్. గైస్ చూడండి, వి గాట్ గుమ్మలాడే వెజ్ బిర్యానీ రెడీ. సో లెట్స్ హ్యావ్. కిందికేం చేయాలి ఎప్పుడు కానీ, ఎందుకంటే మసాలా మొత్తం కిందనే ఉంటుంది. ఇలా మమ్మీ పనీర్ వేసిందా లేదా డౌటే. నోట్లకని నీళ్ళు వస్తాయి. పనీర్ వేసింది మమ్మీ, ఎందుకంటే మమ్మీకి పనీర్ లేనిది అస్సలు కుదరదు. మమ్మీకి పనీర్ ఇష్టం. గైస్ ఇందాక నేను వెజ్ బిర్యానీ తిన్నా, చాలా బాగుండే, మంచిగా అయింది. సో బాగా తిన్నా, అరగాలి కదా ఇప్పుడు. ఇంకో అందుకే ఈ పనులు కదా మా మమ్మీ, అంతేగా. ఏమంటారు రేపు రాదా? అయితే ఎల్లుండి స్వామి వెతుకుతుంది. అయినా పోయింది కదా స్వామ్య. గైస్ చూడండి గైస్, ఇట్లా ఇంట్లో నేనే ఇవన్నీ చేసేది. ఏం లేదు, ఏం చేస్తుంది చూడాడ, కరివేపాకులు వస్తుంది. ఏంది ఇన్న కూడా గిట్టనే అని చెప్పి అవి చేసి నాతోటే చేయించారు మొత్తం. ఇప్పుడు సంవత్సరం మీరే చేస్తారు కదా, ఈసారి హెల్ప్ చేద్దామని చేసిన. దాన్ని బెనిఫిట్గా తీసుకొని ఒక పెద్ద బొగానే 2 క్యాన్లు సపరేట్, ఇంకో క్యాను, ఇంతగానే చేయించారు. తెల్లగున్న చర్మం ఎర్రగా అయింది అది. ఓకే గైస్, సో మీరు ఇదన్నీ నేర్చుకోండి. ఇగ్నోర్ మమ్మీ వాయిస్. చూడండి ఇది ఏంది మమ్మీ చేసేది? అప్పాలని ఇంకేం అంటారు కదా అని. మరి దాని మీద వడియాలే చేయించుకోండి. ఓకే గైస్, మిక్సింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోసి మనం పిసికేద్దాం. మీరు చూడవచ్చు. చూపి అంతే యాక్టింగ్ చేస్తుంది, చెమటలు వస్తున్నట్టు. ఇటు చూడు. గైస్ మీరు చూసినట్టయితే నా పని ఓన్లీ పిడిఎస్కే వరకే ఉండే. 2 పూరీలు ఎక్స్ట్రా తింటా అన్నాడు, మమ్మీ వేపిస్తుంది. అంతే కదా. ఈ పూరీలా మమ్మీ ఏదో ఒకటి పిండి ఎంత ఉంది, ఆ పేపర్ ఎక్కడ సరిపోతుంది? ఇప్పుడు అతుక్కోదా పేపర్కి? నాకు డౌట్, పేపర్కి ఆయిల్ ఎరుద్దలేరు. అతుక్కోదా? ఏమో రానుకో, వీళ్ళు చేయమన్నారు, నేను చేస్తున్నా అంతే. నేను చేసి అయిపోతుండే కానీ వద్దురా. ఇంట్లో ఎందుకున్నావు పని చేయకుండా? పని చేయి. పోతున్నా ఇప్పుడు నేను. గైస్ రెడీ అయిపోయింది, లెట్స్ టేస్ట్. గుడ్, స్పైసీ, బాగుంది.
ఎస్ మ్మ్.